మేము ఎవరిని ఎవరితోనూ పోల్చడం లేదు మేడం. కానీ కిరణ్మయ్య గారు మా గురించి గొప్పగా ఆలోచించేవారు కాబట్టే పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డాం. టార్గెట్లు రీచ్ అయ్యేవాళ్ళం. మా కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నాం తప్ప వేరే ఏం డిమాండ్ చేయట్లేదు. కష్టానికి ప్రతిఫలం అంటే మంత్లీ శాలరీ తీసుకుంటున్నారు కదా, అది సరిపోవడం లేదా? ఈ బోనస్లు ఇంక్రిమెంట్లు అంటే నా దృష్టిలో సంస్థని దోచుకోవడమే. మేడం, మీరు అలా మాట్లాడకూడదు. నేనెలా మాట్లాడాలో నాకు చెప్పొద్దు. మేఘనా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. చూడండి, కంపెనీ నష్టాల్లో ఉంది. ఈ ఇయర్ బోనస్లు ఇవ్వడం కుదరదు. ఇన్ని రోజులు లేని నష్టం మీరు వచ్చిన తర్వాత రావడం ఏంటి మేడం? అంటే మేము అబద్ధాలు చెప్తున్నాం అనుకుంటున్నావా? అకౌంట్ డీటెయిల్స్ మొత్తం తీసి చూపించినా? అవన్నీ మాకెందుకు మేడం? ఇప్పుడు ఇవ్వడం కుదరదంటే మా అందరికి చాలా కష్టం. అయినా ఇది కంపెనీ అనుకుంటున్నారా? మీ ఫ్యామిలీ అందరికి డబ్బులు పంచే ట్రస్ట్ అనుకుంటున్నారా? మేఘనా, ఇక చాలు. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకు. మీరు వెళ్ళండి, నేను వచ్చి మాట్లాడతాను. సంజయ్, నువ్వు స్పెషల్ గా ఏం మాట్లాడతావు? ఏదైనా ఇప్పుడే తేలాలి. వీళ్ళు చేసే బోడి పనికి జీతాలే ఎక్కువ అనుకుంటే బోనస్లు ఇంక్రిమెంట్లు ఏది ఇవ్వడం కుదరదని చెప్పు. ఏంటి మేడం, ఏం మాట్లాడుతున్నారు? మా కష్టం మీదే కంపెనీ నడుస్తుందని మర్చిపోకండి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మాకెంత పనిచేసేవాడివి, మేము జీతం ఇస్తే ఇల్లు గడుపుకునేవాడివి, ఎందుకింత పొగరు? మేడం, మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా నీకిచ్చే మర్యాద? యూనియన్ ప్రెసిడెంట్ మీదే చేసుకుంటారా? చాలా పెద్ద తప్పు చేశారు మీరు. వర్కర్లంటే మర్యాద లేని కంపెనీ ఎలా నడుస్తుందో మేము చూస్తాం. ఈ క్షణం నుంచి మేము స్ట్రైక్ చేస్తున్నాం. పదండ్రా. మేఘనా, అసలు నీకు బుద్ధి ఉందా లేదా? ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? చూడండి ఇవాళ ఎంత ప్రాబ్లం వచ్చిందో. నా వల్లేంటి? వాళ్ళు నోటుకొచ్చినట్టు వాగుతూ ఉంటే చూస్తూ కూర్చోమంటావా? నేనేమంత చేతకందాన్ని కాదు. ఇప్పుడు ఆ చేతల వల్లే సమస్య వచ్చింది. ఎంత కంట్రోల్ చేస్తున్నా ఆగకుండా రెచ్చిపోయాం. ఇన్నాళ్ళు మన ఫ్యాక్టరీ చరిత్రలో ఎప్పుడూ లేని ఒక వర్కర్తో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాం, చేసుకున్నాం. వాళ్ళ ఇష్యూని చాలా పెద్ద చేస్తారు. ఆపు సంజయ్, వాళ్ళేదో అన్నారని ఓనర్స్ అయ్యుండి మనం భయపడ్డమేంటి? మనకెంత పనిచేసేవాళ్ళు వాళ్ళకి అంతుంటే జీతాలు ఇచ్చేవాళ్ళం మనకెంత ఉండాలి? ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి. కిరణ్మయి, ఏమైందండి? ఎందుకలా అరుస్తున్నారు? మిమ్మల్ని గట్టిగా మాట్లాడొద్దని డాక్టర్ చెప్పారు కదా. చచ్చి బ్రతికిన వాణ్ణి, నాకేం కాదు. ప్రాణం పోసి పెంచిన కంపెనీకి ప్రాబ్లం వచ్చింది. ఎన్నో ఆశలు అంచనాలతో మనిద్దరం స్టార్ట్ చేసిన కంపెనీ ఈరోజు ఆగిపోయింది. కొన్నేళ్లుగా ఎక్కడా ఏ ఆటంకం లేకుండా రన్ అయిన కంపెనీలో ఈ రోజు సమ్మె సైరన్ మోగింది. యాజమాన్యం, 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 ఏంటండి మీరు చెప్పేది? మన కంపెనీలో స్ట్రైక్ ఏంటి? ఎందుకు చేస్తున్నారు? ప్రతి సంవత్సరం ఇచ్చే బోనస్ ఇంక్రిమెంట్లు లేట్ అవుతున్నాయని అడిగితే మర్యాద లేకుండా మాట్లాడి యూనియన్ ప్రెసిడెంట్ నే మేఘనా కొట్టిందట. ఏంటి? కొట్టిందా? యూనియన్ ప్రెసిడెంట్ మీద చేసుకోవడం ఏంటి? బుద్ధుందా లేదా దానికి? లేదు కాబట్టే ఇంత పిచ్చి పని చేసింది. వర్కర్స్ స్ట్రైక్ కి కారణమైంది. కంపెనీ లాసులో ఉంది, ₹1 కూడా ఇవ్వనని చెప్పి ఏం చేసుకుంటారో చేసుకోండి అని చాలా పొగరగా మాట్లాడిందంట. లాస్ ఎందుకు వస్తుంది? ఈ ఫైనాన్షియల్ ఇయర్ రికార్డ్ సబ్మిట్ చేసింది నేనే కదా, అప్పుడు లాభాల్లోనే ఉంది కదా. లాక్కోవడమే తప్ప ఇవ్వడం చేతకాని మనుషులు దానం చేయడానికి మనసు రాక ఇలానే అబద్ధాలు చెప్తారు. సంజయ్ కడుపులో ఉన్నప్పుడు కంపెనీ కన్నా వాడే ముఖ్యం అనుకున్నా. ఇప్పుడు వాడు వాడి పెళ్ళం బాసులయ్యి కార్మికులని బానిసలా చూస్తున్నారు. వాళ్ళ కష్టం కన్నా
కంపెనీ లాభాలే ముఖ్యమని ఆలోచిస్తున్నారు. ఆఫీస్ మొత్తం బావగారి కదా చూసుకుంటున్నారు, మధ్యలో మేఘనక్క పెత్తనం ఏంటి? మధ్యలో కాదమ్మా, ఆ పెత్తనం ముందు నుంచే ఉంది. మొగుణ్ణే మాయ చేయటం తెలిసిన దానికి ఆఫీస్లో చక్రం తిప్పటం ఒక లెక్క. సంజయ్ సమక్షంలోనే ఇదంతా జరిగిందట. వాడి కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే ఆపాలి కదా. ఏం మాట్లాడుతున్నావు కిరణ్మయ్య? నిజంగా వాడు అంత సమర్థుడే అయితే గుడ్డిగా నమ్మి మనం మోసపోయేవాళ్ళమా, మనం ఇంటికి వచ్చేవాళ్ళమా? గొర్రె కషాయవాణ్ణి నమ్మినట్లు పెళ్ళం మాటలు వినటం తప్ప వాడికి ఏమీ తెలియదు. ఆలోచించకుండా అరవడం తప్ప నిజ నిజాలు అర్థం చేసుకోవడం వాడికి తెలియదు. కంపెనీ మన హ్యాండ్ ఓవర్లో ఉన్నంతకాలం వర్కర్స్ అందరినీ మన ఫ్యామిలీలా చూసుకునేవాళ్ళం. మన టాలెంట్తో పాటు వాళ్ళ కష్టం మీద కంపెనీ నడుస్తుందని గౌరవం ఇచ్చేవాళ్ళం. ఆ గౌరవాన్ని వాళ్ళు పనిలో చూపించేవాళ్ళు. టార్గెట్ ఫినిష్ చేయడానికి మనకన్నా ఎక్కువ ఆలోచించేవాళ్ళు. రాజును బట్టే రాజ్యాలుంటాయి, పాలనను బట్టే ప్రజలుంటారు. పద్ధతులు పరిస్థితులు మారే కాబట్టే ఇప్పుడు తిరుగుబాటు మొదలయ్యింది. ఇప్పుడు ఏం చేద్దామండి? మనమేం చేస్తాం, ఎందుకు చేస్తాం? అదేంటండి అలా అంటారు? అది మనం మొదలుపెట్టిన కంపెనీ. ఈ ప్రపంచానికి తేజ, కిరణ్మయి అన్న వ్యక్తుల్ని గొప్పగా పరిచయం చేసిన కంపెనీ. అలాంటి చోట సమస్య వస్తే పట్టించుకోకుండా ఎలా ఉంటాం? ఎలా ఉంటాం కాదు, ఉండాలి. అదే న్యాయం, అదే నిజం. నాన్న, మీరు టెన్షన్ పడకండి ప్లీజ్. ఏమండి ప్లీజ్ నాన్న. ఏం పర్లేదమ్మా. మనం మొదలుపెట్టింది తేజ ఇండస్ట్రీస్. ఇప్పుడు దాని పేరు ఎంఎస్ ఇండస్ట్రీస్. కంపెనీ పేరే మారిపోయిన తర్వాత పట్టింపులెందుకు? అధికారం లేనప్పుడు ఆరాటం దేనికి? కోరి తెచ్చుకున్న సమస్యకి మన సాయం దేనికి? ఏ రోజైతే మనల్ని మోసం చేసి దూరం పెట్టారో అప్పుడే ఆ ఇండస్ట్రీ నాశనం అయిపోతుందని భయపడ్డాను. ఇప్పుడు అదే జరిగింది. ఎంత అన్యాయం చేసినా, ఎంత అవమానించినా రక్తం పంచిన బంధం కాబట్టి మనం ఊరుకున్నాం. అందరూ అలానే ఊరుకుంటారు అనుకున్నారేమో. ఇప్పుడు వర్కర్స్ మీద తమ ప్రతాపం చూపించారు. కష్టాన్నే నమ్ముకునే కార్మికుడు తిరగబడితే రాజ్యాలే కూలిపోయాయన్న నిజం ఇప్పుడు ఆ ఎంఎండ్ఎస్ ఇండస్ట్రీస్ అధినేతలకి కళ్ళకి కట్టినట్టు తెలుస్తుంది. యాజమాన్యం, యాజమాన్యం, యాజమాన్యం.